హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. నా డెవిల్ గాడితో రొమాన్స్. వెనక నుండి వెళ్ళి ఆమెకి ఇంచు దూరంలో ఆగి, అయితే నా నా ప్రపోజల్ నీకు ఓకేనా? గుండె వేగం పెరుగుతుంటే అడుగుతాడు రాబర్ట్. అప్పుడు గమనిస్తుంది ఆమెకి రాబర్ట్ చాలా దగ్గరగా ఉన్నట్టు. కదిలితే ఖచ్చితంగా టచ్ అవుతాడు. అందుకే అలాగే బిగుసుకొని ఉండిపోయి, లేదు, నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అంటుంది. ఇంకా మాయ మాటలు గుర్తు తెచ్చుకుంటూ. కండిషన్స్ వరకు వచ్చిందంటే ఆమెకి ఇష్టమే అని అర్థమై, ఏంటవి అంటూ ఈసారి వాళ్ళ మధ్య ఉన్న ఆ ఇంచు దూరాన్ని కూడా చెరిపేస్తాడు. ఆమె గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది. రైలింగ్ కి ఆనుకుని ఆమె చేతులు ముందుకు సపోర్ట్ తీసుకుంటే, ఆ చేతుల మీదనే అతని చేతులు కూడా నిలిపి, ఇంకెక్కడా టచ్ అవ్వకుండా జాగ్రత్తగా నిల్చుని, చెవికి దగ్గరగా వచ్చి చాలా స్మూతింగ్ వాయిస్ తో బెట్ చేస్తున్నట్టే అడుగుతాడు. గట్టిగా గుండె నిండుగా ఊపిరి పీల్చుకుని వదిలి, నువ్వు మాఫియా డాన్ అయినా ఇంకేమైనా నాకు అనవసరం. ఏ కేసులో కూడా దొరకకూడదు అంటుంది స్థిరంగా. వేరే ఏదో అనుకుంటుంటే ఇంకేదో చెప్తుంటే అర్థం కాక ఆమె కుడి భుజాన్ని పట్టుకుని వెనక్కి అతని వైపు తిప్పి కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు చెప్పు అంటాడు. అంత దగ్గరగా అతన్ని చూస్తే పాపం ఇంకేం మాటలొస్తాయి. పైగా ఆల్రెడీ ఇష్టపడటం కూడా మొదలు పెట్టేసింది. అందుకే చూపుడు వేలితో అతని ఛాతీ మీద పెట్టి వెనక్కి తోస్తూ, మా బావ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడంటే ఏదో నీతో అవసరం కొద్దీ నీకు హెల్ప్ చేస్తున్నాడేమో కానీ, అవన్నీ అయిపోయాక నువ్వు మాఫియా డాన్‌వి కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసేస్తాడు. నువ్వు జైలుకి వెళ్లి కూర్చుంటే ఇక్కడ నేనేం చేసేది? చెక్కభజన చేసుకోవాలా? అందుకే నువ్వేమైనా చేసుకో. కానీ దొరకకూడదు. ఆఖరికి మా బావకు కూడా అంటుంది. పగలబడి నవ్వాలన్నంత నవ్వొస్తున్నా మళ్ళీ నవ్వితే ఆమెకి కోపం వస్తుందని మెల్లిగా తమాయించుకుంటూ చిన్నగా నవ్వి, అలాగే అంటాడు సింపుల్ గా. ఇంకా నన్ను తప్ప వేరే అమ్మాయిని చూసినా సరే కళ్ళు రెండు పీకేస్తాను. బాగా గుర్తుపెట్టుకో. వేలు చూస్తూ చెప్తుంటే ఆ వేలినే చూస్తూ, "ఉమ్, పక్కా" అంటాడు. ఇంకా అని ఏదో లిస్ట్ చెప్పడానికి బుగ్గల మీద వేలు పెట్టుకొని సీరియస్ గా ఆలోచిస్తుంటుంది రియా. ఇంక చాలు తల్లి. నేను కొన్ని రోజుల తర్వాత అసలు మాఫియా డాన్ గా కూడా ఉండను. అలాగే మనం ఇక్కడ ఉండం కూడా అంటాడు రాబర్ట్. అప్పటి వరకు ఇల్లు, స్విమ్మింగ్ పూల్ చూసి టెంప్ట్ అయిన రియా మొహం ఒక్కసారిగా వాడిపోతుంది. అదేంటి? అంటే మరెక్కడుంటావ్? మళ్ళీ అప్పుడే అంతగా నచ్చిన రూమ్ ని కళ్ళతో స్కాన్ చేసేస్తూ అడుగుతుంది. అబ్రాడ్ వెళ్ళిపోతున్నా. నేను ఇంకా పూర్తిగా ప్లాన్ చేయలేదు కానీ, ఖచ్చితంగా మనం వెళ్ళేలోపు అక్కడంతా మనకు రెడీగా ఉండేలా చూస్తాను. నీకు ఈ ఇల్లు నచ్చిందన్నావు కాబట్టి, సేమ్ టు సేమ్ ఇలాగే అక్కడ కూడా ప్లాన్ చేద్దాం అంటూ ఆమెకి కొంచెం దగ్గరగా వచ్చి, అతని పెదాలు ఆమె వృద్ధుకి తగిలేటట్టుగా, మన బెడ్రూమ్ కూడా అంటాడు గుసగుసగా. చిన్నగా నవ్వుతూ బ్లష్ అవుతుంది రియా పాప. చెప్పు, నీకు ఓకే కదా మరి? మనం ఇంకా అక్కడే సెటిల్ అవుతాం. ఇక్కడే ఉంటే ఏదో ఒక రోజు మళ్ళీ నన్ను ఈ మాఫియా వరల్డ్ వదలదు. అందుకే ఈ డెసిషన్ తీసుకున్నాను. మనతో పాటే మా అమ్మ, పప్ప కూడా వచ్చేస్తారు. కావాలంటే మనం అజ్జుబయ్యే వాళ్ళని, మీ పేరెంట్స్ ని చూడ్డానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉందాం అంటాడు. నాకు డబుల్ ఓకే అంటూ ఏం చేస్తుందో మర్చిపోయి వల్లిలా అతుక్కుపోతూ గట్టిగా హత్తుకుంటుంది రాబర్ట్ ని. మళ్ళీ వెంటనే ఏం చేసిందో గుర్తు వచ్చి వెనక్కి జరగాలని చూసిన ఈసారి రాబర్ట్ అస్సలు వదలడు. ఇంకా గట్టిగా అతనికి హత్తుకుంటాడు. నెక్స్ట్ డే వసంత్ కి ఏమాత్రం అనుమానం రాకుండా ఫోన్లో ఎప్పటిలాగానే మాట్లాడుతూ కవర్ చేస్తూ ఉంటాడు రాబర్ట్. అరుణ్ వాళ్ళని కలవడానికి అక్కడ మాయ, డెవిల్ ఇద్దరు స్టార్ట్ అయితే, రీతు, రేణు వాళ్ళని ఫాలో అయ్యే రెహమాన్ గ్యాంగ్ కి కావాలనే వేరే పని ఇచ్చి ప్లాన్ ప్రకారం ఇంకోవైపు పంపించేస్తాడు రాబర్ట్. నేను స్టార్ట్ అవుతున్నారా అని రియాతో కాల్ మాట్లాడుతూ సింపుల్ గా బ్లాక్ టీ షర్ట్ అండ్ జీన్స్ తో కార్లో కూర్చుంటాడు రాబర్ట్. అతని డ్రైవర్ తో సహా పాత వాళ్ళని ఒక్కొక్కరుగా మార్చేయమని ఆల్రెడీ విలియంకి ఆర్డర్ పాస్ చేస్తాడు రాబర్ట్. అందుకే ఇప్పుడు కారులో రాబర్ట్, విలియంతో పాటు కొత్త డ్రైవర్ మాత్రమే ఉంటాడు. బాస్, అడ్రస్ అని అడుగుతాడు విలియం.
రాబర్ట్ చెప్పగానే డైరెక్ట్ గా అక్కడికే స్టార్ట్ అయ్యి వచ్చేసాం అనగానే, సరే నేను వచ్చేసాను. నిన్ను ఈవినింగ్ నేనే వచ్చి ఫ్లైట్ ఎక్కిస్తాను. వచ్చే వరకు వెళ్ళకు ప్లీజ్ అంటూ చిన్నగా బ్లష్ అవుతూ రియాతో ఫోన్ మాట్లాడి కట్ చేసి, ఒక్కసారిగా మళ్ళీ ఫేస్ లో సీరియస్నెస్ తెచ్చుకొని కార్లో కిందకి దిగి చుట్టూ చూస్తూ విలియంని అక్కడే బయట ఉండి చూస్తూ ఉండమంటాడు. అలాగే అంటూ విలియం బయటే ఆగిపోతే రాబర్ట్ ఒక్కడే ఇంట్లోకి వెళ్తాడు. కాలింగ్ బెల్ మోగాక అప్పుడే టిఫిన్ మాయ వచ్చేసారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేస్తుంది రేణు. కానీ ఎదురుగా రాబర్ట్. కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నా కూడా క్షణంలో పోల్చేసి భయంతో వణిగిపోతూ కాళ్ళు తడబడుతుంటే వెనక్కి వెనక్కి పరిగెడుతూ శరత్ అని అరుస్తుంటుంది రేణు. ఆ అరుపులకి శరత్, ప్రీతు కూడా బయటికి వచ్చేస్తారు. రాబర్ట్ ని చూసి వాడు కూడా భయంతో వణికిపోయి మళ్ళీ వెంటనే అతను ఏదో చెప్పేలోపే నో అని సినిమాల్లో చూపించేటట్టు గట్టిగా అరుస్తూ స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తుంది రీతు. శరత్, రేణు, రీతు సై అంటే సై అనుకుంటూ కొట్టిన చోట కొట్టకుండా తెగ కుమ్మేస్తూ ఉంటారు రాబర్ట్ ని. పాపం మన రాబర్ట్. కానీ అక్కడున్నది రాబర్ట్, ముంబైకే మాఫియా డాన్. ముగ్గురు కలిసి కొడుతున్నా కూడా వాళ్ళ దెబ్బలు కనీసం ఈగ వారినట్టు చీమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు. పాపం అప్పటికీ కూడా రెండు చేతులు అడ్డు పెట్టుకుని మొహం మీద కొట్టకుండా రెసిస్ట్ చేసుకుంటూనే నాతో మీకు డేంజర్ లేదు, చెప్పేది వినండి అని అరుస్తూనే ఉంటాడు. అయినా వింటేగా, ప్రాణ భయం అలాంటిది. అందుకే వినిపించుకోకుండా కొట్టేస్తుంటే ప్రీతి మాత్రం రాబర్ట్ పొట్టని టార్గెట్ చేస్తుంది. పిడికిలితో ఆపకుండా ఒకే ప్లేస్ లో ఏ పిషా ఏ పిషా అనుకుంటూ బీజిఎం కూడా ఇచ్చుకుని గుద్దేస్తూ ఉంటుంది. ఇంకా రాబర్ట్ లో సహనం నశించి ఎడమ చేత్తో ముందు రేణుని గట్టిగా పట్టి ఇంకో చేత్తో శరత్ ని కూడా పట్టుకుని మెడ దగ్గర చెరుతో పట్టేస్తాడు. పాపం ఇద్దరు దించుకుంటూ ఉంటే అదేం పట్టనట్టు రీతు మాత్రమే సేమ్ బీజిఎం, సేమ్ పంచులు. ఒక ఐబ్రో పైకి రైజ్ చేసి శరత్ రేణులని ఒకే చేత్తో హ్యాండిల్ చేసి కుడి చేత్తో రీతు పిలక పట్టుకుని మెలితిప్పి పైకెత్తుతాడు రాబర్ట్. ఆ మమ్మీ బచావో బచావో అని అరుస్తూ చేత్తో తల దగ్గర పిలక నొప్పి పెడుతుంటే పట్టుకుని గాల్లోకి లేచిన కాళ్ళని వేగంగా ఊపేస్తూ ఉంటుంది రీతు. అయ్యో రాబర్ట్ వదిలే ప్లీజ్ అని అరుచుకుంటూ వెనక నుండి పరిగెడుతూ వస్తుంది మాయా. వెనకే డెవిడ్ కూడా వస్తుంటాడు. కానీ రాబర్ట్ ఏం చేయడని, వీళ్ళే ఏదో తింగర పని చేస్తుంటారని చాలా కూల్ గా రెండు చేతులు ప్యాంట్స్ పాకెట్స్ లో పెట్టుకుని స్టైల్ గా వస్తూ ఉంటాడు. ఆయన్ని చూడటంతో రాబర్ట్ కోపం తగ్గించుకుని మెల్లిగా శరత్, రేణు ఇద్దరిని వదిలి ప్రీతిని మాత్రం మెల్లిగా బొమ్మల కిందకి నేలకి 4 ఇంచుల దూరం వరకు దించి ఒక్కసారిగా వదిలేస్తాడు. పాపం కింద ధప్ మంటూ పడిపోతుంది రీతు. శరత్ టెన్షన్ తో కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే రేణు, రీతు, మాయ మాత్రం ఒకరిని ఒకరు చుట్టేసుకుని ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా గట్టిగా ఏడుస్తూ ఉంటారు. హే ఆపండి అని గట్టిగా అరుస్తాడు డెవిల్. దెబ్బకి ముగ్గురు నోటి మీద చేతులు వేసుకుని కళ్ళ నిండా నీళ్లతో భయంతో చూస్తారు. ఉఫ్ బుజ్జమ్మా, నీకు తెలిసి కూడా మళ్ళీ ఎందుకే పిచ్చిదానిలా అలా ఏడుస్తున్నావు? లే ముందు అని గట్టిగా ఒక్క గసురు గసిరేసరికి మూతి ముందుకి తెచ్చుకుంటూ లేస్తుంది మాయా. రేణు, రీతు ఇంకా ఒకరిని ఒకరు కౌగులించుకుని భయంతో చూస్తూ ఉంటారు. నువ్వు చెప్తావా వాళ్ళకి, లేదంటే నన్ను నా స్టైల్లో చెప్పమంటావా? సీరియస్ గా వాళ్ళనే చూస్తూ అడుగుతాడు డేవిడ్. నేను చెప్తానే, ముందు మీ ఇద్దరు బయటికి వెళ్ళండి అంటూ చున్నీతో ముక్కు తుడుచుకుని రాబర్ట్, డెవిల్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళగానే శరత్, రేణు, రీతులకి ఏం జరిగిందో కథల కథలుగా అచ్చం పాత సినిమాల్లో శ్రీలక్ష్మి గారిలా కళ్ళు చేతులు తిప్పుతూ టైటిల్స్ నుంచి స్టార్ట్ చేసి వసంత్, రాబర్ట్, అరుణ్, కిడ్నాప్, బెంగళూరు, రోహన్, వీరేంద్ర ఫైటింగ్, ఇంటర్వెల్ అంటూ చెప్పి ఫైనల్ గా మనం క్లైమాక్స్ కి దగ్గరలో ఉన్నాం అంటూ కథ ముగుస్తుంది మాయా పాప. పక్కనే ఎవరికి కనిపించకపోయినా మాయా చెప్పిన స్టోరీకి ఆల్మోస్ట్ గంట పట్టడంతో ముక్కు చీది చీది ఎర్రని ముక్కుతో కళ్ళు తుడుచుకుంటూ మాయకి కనిపిస్తుంది అంతర్. రేణు వాళ్ళు ముగ్గురు రాబర్ట్
డెవిల్ మోసపోయిన స్టోరీని విని ముక్కు తుడుచుకుంటే, ఇక్కడ అంతర్ మాత్రం నిన్ను వదిలితే 5 నిమిషాలు చెప్పాల్సిన స్టోరీని కూడా 5 గంటలు చెప్పేలా ఉన్నావే అరిసెమొహం దానా అంటుంది. అదేంటే చెప్పింది విని ఏడుస్తూ కూడా మళ్ళీ అంత బాగా మిమ్మల్ని కనెక్ట్ చేసేలా చెప్పిన నన్ను పొగడకుండా తిడతావా? ఆయ్ అంటుంది కింద పెదవి కొరికి కోపంగా చూస్తూ. ఒసే తింగరి తాయారు, వాళ్ళు ఏడుస్తున్నది ఎమోషనల్ గా కాదు, ఫైనల్ గా అయినా నువ్వు చెప్పడం ఆపి వాళ్ళ చెవులు ఫ్రీ అయినందుకు అంటూ అసలు విషయం చెప్తుంది. మాయ వెంటనే కోపంగా నిజమా అని వెనక్కి తిరిగి చూసేసరికి రీతు చెవిలో వేలు పెట్టి తెగ ఊపుతుంటే శరత్ పాపం రేణు చెంపలు పట్టి నొప్పి రాకుండా పట్టుకుంటూ కనిపిస్తాడు. ఇప్పుడు వీళ్ళంతా కలిసి వెళ్ళాక అక్కడ మళ్ళీ అరుణ్ వాళ్ళు ఏమైందని అడిగితే మాయ స్టోరీ మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేస్తే అయ్యయ్యో నోట్లో చూపుడు వేలు పెట్టుకుని కొరుకుతూ అమాయకంగా చూస్తుంది మాయ వాళ్ళందరి వైపు. నీ మొహం అయ్యయ్యో, ఇంకొంచెం సేపు గాని అలాగే చెప్పడం కంటిన్యూ చేసుంటే కన్ఫర్మ్ గా అందరి చెవుల్లో నుండి బ్లడ్ వచ్చేసేది అని కాసేపు తిట్టి మాయ అంత రేణు వాళ్ళ వైపు చూసేసరికి ముగ్గురు మూకముడిగా రాబర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ కనిపిస్తారు. సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అవన్నీ అవుతాయే ఏంటి అని ఎడం చేత్తో కుడి బుగ్గ మీద రాసుకుంటూ అంత బాయ్ చెప్పి మాయ కూడా వాళ్ళతోనే వెళ్తుంది. కానీ అక్కడ సీన్ రివర్స్ లో తేలి మళ్ళీ మాయ గుండె దబేల్మంటుంది. రీజన్, ప్రీతు గట్టిగా ఏడుస్తూ వెళ్లి రాబర్ట్ ని హక్ చేసుకుని, రాబర్ట్ అన్నయ్య, మీ కష్టం ఆ పగవాడికి, మా పక్క వీధిలో ఉన్న చాట్ బండి వాడికి కూడా రాకూడదన్నయ్యా, ఎలా భరించేవన్నయ్యా ఇంతటి కష్టాన్ని, నీకు నేనున్నా అన్నయ్యా, ఈ చెల్లుంది, నువ్వు నా పిలక పట్టుకున్నావని ముందు కోపం వచ్చింది, కానీ నా పోనీటైల్ కంటే నీ పాపిష్టి స్టోరీ విని అంతా మర్చిపోయాను, బాధపడకన్నయ్యా అంటుంది ముక్కు చిరుతూ. రాబర్ట్ ముందు ఉలిక్కిపడిన ఆ మాటలకి ఏమీ అర్థం కాక డెవిల్ ని అయోమయంగా చూస్తాడు. డెవిల్ కి కూడా అర్థమవక మాయని చూస్తే హిహిహి, రాబర్ట్ చిన్నప్పటి నుండి జరిగింది జస్ట్ లైట్ గా చెప్పానన్నమాట అంటుంది పండికిలుస్తూ. అయ్యో తల్లి అని తల పట్టుకుంటారు రాబర్ట్, డెవిల్. చెప్పన్నయ్యా, ఈ చెల్లిని యాక్సెప్ట్ చేసి బాధను షేర్ చేసుకుంటావు కదూ అని అనగానే ఏమనాలో తెలియక అలాగే సిస్టర్ అంటూ తల తలబాదుకుంటాడు రాబర్ట్. అప్పటికే లేట్ అయిందని విలియం అంతా క్లియర్ చేసే అన్నాక మొత్తం అందరూ రాబర్ట్ స్పెషల్ కార్ లో స్టార్ట్ అవుతారు. అంటే అది కాస్ట్లీ, బుల్లెట్ ప్రూఫ్, అలాగే నాన్ ట్రేసబుల్, పెద్దది కూడా. అరుణ్ వాళ్ళు ఉన్న ఇంటికి కొంచెం దూరంలోనే కార్ ఆపేసి కాసేపు వెయిట్ చేసి వాళ్ళని ఎవరు ఫాలో అవటం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని ఇంటి ముందు అందరూ కార్ దిగుతారు. ప్రీతు వెళ్లి మెల్లిగా డోర్ ని 4 సార్లు అదొక రిథం వచ్చేలా కొట్టగానే జాహ్నవి వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. అందరూ తననే చూస్తే ఊరికే రాబట్టన్నయ్య, రోడ్ లాంగ్వేజ్ అంటూ లోపలికి నడుస్తుంది. ఆమెతోనే మిగతా అందరూ కూడా వెళ్తారు. బయట హాల్లో జాహ్నవి, ముఖేష్, పూనం కూర్చుని ఉంటే లోపల అరుణ్ రెస్ట్ తీసుకుంటున్నాడు అంటారు. రాబర్ట్ మొహం కొత్తగా ఉన్నా అతనెవరో వీళ్ళ ముగ్గురికి తెలియక, అందులోనూ మాయ రావటంతో ముగ్గురు ఆమెను ఎలా ఉన్నావురా అంటూ ప్రేమతో చుట్టేస్తారు. కాసేపు మళ్ళీ అందరూ రోహన్ చనిపోయినందుకు బాధపడితే ఫ్రెష్ గా ఆవలింత తీస్తూ బయటికి వస్తాడు అరుణ్. అందరికంటే ముందు గుంపుకి కాస్త దూరంగా కూర్చున్న రాబర్ట్ మీదకే పోతాయి అరుణ్ కళ్ళు. అంతే, షరా మామూలు. ఏ రాబర్ట్, మాఫియా డాన్ రాబర్ట్ వచ్చాడు, పారిపోండి పారిపోండి అని గట్టిగా అరుస్తూ అక్కడే హాల్లో భయంతో అటు ఇటు పరిగెత్తేస్తూ ఉంటే వాళ్ళను కూడా ఆపి మళ్ళీ జరిగిన స్టోరీ అంతా చెప్పడానికి రెడీ అవుతూ చున్నీ నడుముకి బిగించుకుని వస్తుంది మాయ. వద్దమ్మ తల్లి, నీకో దండం, మళ్ళీ స్టార్ట్ చేయకు, మేం చెప్తామమ్మా, నువ్వు కూర్చో అంటూ ఈసారి అందరూ కలిసి ఆపేసి కట్టే కొట్టే తెచ్చే అంటుంది. మాయ, నేను మరీ అంత లాగ్ చేస్తానా డెవిల్, చూడు ఎలా అంటున్నారు అంటుంది. వాళ్ళు చెప్పేశారు, నేను చెప్పలేక ఇన్నాళ్ళు చెవులు మూసుకున్నాను, ఏం చేస్తాం, అంతే తేడా అని లోపలే అనుకుంటూ అదేం లేదు బుచ్చమ్మా, వాళ్ళు ఊరికే నేను ఏడిపించాలని అంటున్నారు, వదిలే అంటూ కాసేపు మాట్లాడాక కొన్ని రోజులు వాళ్ళని అక్కడే ఉండమని, అప్పుడే సేఫ్ గా ఉండగలరని చెప్పి తొందరలోనే అంతా సెట్ చేస్తామని హామీ ఇచ్చి, అలాగే జాహ్నవి, ముఖేష్ లకి రోహన్ చనిపోవటానికి రీజన్ అయిన వసంత్ కి ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తానని మాట ఇస్తాడు డెవిల్. మళ్ళీ అందరూ అక్కడి నుంచి బాధగా స్టార్ట్ అవుతారు.
అదే రోజు సాయంత్రంకి రాబర్ట్ రియా ఉన్న హోటల్కి తనని పికప్ చేసుకోవడానికి వెళ్తాడు. వెళ్ళేసరికి బ్యాగ్ సర్దుకొని రెడీగా కూర్చుని ఉంటుంది రియా. కానీ మొహం చాలా డల్ గా కనిపిస్తుంది. ఏమైంది రియా అని అడుగుతాడు రాబర్ట్. గట్టిగా ఒకసారి ఊపిరి వదిలి, ఏమో రాబర్ట్, నాకేం అర్థం కావట్లేదు. వసంత మావయ్య నిజంగా చెడ్డవారంటే ఎందుకు నేను నమ్మలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి నేనంటే ఆయనకి చాలా ఇష్టం తెలుసా. అను కంటే కూడా నన్ను అజ్జు బావనే ఎక్కువగా ఎత్తుకుని ఆడించేవారు. అన్నీ కొనిచ్చేవారు. నన్నైతే కిందకి దింపేవారే కాదు. అలాంటిది ఇప్పుడు ఇదంతా నమ్మడానికి చాలా కష్టంగా ఉంది అంటూ చిన్నగా ఏడుస్తూ రాబర్ట్‌ని హత్తుకుంటుంది. అక్కడ డేవిడ్, ఇక్కడ తనని, ఇప్పుడు రియా. ప్రతి ఒక్కరిని ఎలా ఇంతలా మాయ చేశారా అనిపిస్తుంది రాబర్ట్‌కి. తన తల్లి, తండ్రే కాదు, అక్కడ కల్పన, రాజీ, అను అందరూ వసంత్‌ని ఆల్మోస్ట్ దేవుడిలా చూశారు. కల్పన వాళ్ళైతే ఇప్పటికీ అలాగే చూస్తున్నారు. కానీ నిజం తెలిస్తే వాళ్ళు కూడా తట్టుకోలేరని రాబర్ట్‌కి అర్థమవుతూ ఉంటుంది. గట్టిగా నిట్టూర్చి, ప్రియా, ఆయనది మన లైఫ్‌లో అయిపోయిన చాప్టర్. వదిలేయ్. ఇప్పుడు మనం కేవలం మన కోసమే ఆలోచించుకోవాలి. ఉన్న కాసేపు నాతో ఉండు. ప్లీజ్ అంటూ బ్రతిమాలుతుంటే, సారీ సారీ, అనవసరంగా చెప్పి బాధ పెట్టానా? అంటూ మెల్లిగా ఆమె చేతుల్ని అతని ఛాతీ మీద నుండి పొట్ట మీదకి జార్చుతుంది. ఆ! అంటూ చిన్నగా నొప్పిగా అరుస్తాడు రాబర్ట్. ఎలా ఉన్నావు మాయా? అజ్జు ఉన్నాడా? అంటూ అడుగుతుంది కల్పన. ఉన్నారత్తయ్య. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు. రేపటి నుండి కేస్ పని స్టార్ట్ అవుతుందంట అంటుంది. అవునా? ఒకసారి ఫోన్ ఇవ్వరా? అనగానే మొబైల్ తీసుకెళ్లి ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్న డెవిల్ ముందు మొబైల్ పెడుతుంది మాయా. వర్క్ మధ్యలో స్క్రీన్ కి అడ్డుగా మొబైల్ పెట్టేసరికి చిరాకుగా చూస్తూనే మొబైల్ అందుకుని కల్పనతో మాట్లాడతాడు. ఈలోపు మాయ అక్కడ ఎవరిని మేట్స్ పెద్దగా వద్దు అనేసరికి వంట తనే చేద్దామని కిచెన్ లోకి వెళ్తుంది. తనకి తెలుసు డేవిల్ కి నాన్ వెజ్ కంటే వెజ్ నే ఎక్కువ ఇష్టం అని. కల్పన కూడా అందుకే ఎక్కువగా డెవిల్ కి నాన్స్, పన్నీర్ కర్రీ చేయటం, డెవిల్ ఇష్టంగా తినటం చాలా సార్లు చూసింది. అన్నీ ఉన్నాయని అవే చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ డెవిల్, చెప్పు మామ్, అందరూ ఎలా ఉన్నారు? అక్కయ్య ఇంటికి వెళ్ళాక కాల్ చేసిందా? అంటూనే ల్యాప్టాప్ లో నొక్కుతూ ఉంటాడు. చేసిందిరా. అందరూ బానే ఉన్నారు. కానీ అంటూ సైలెంట్ అవుతుంది కల్పన. కీబోర్డు మీద కదులుతున్న డెవిల్ వేళ్లు కూడా ఆగిపోతాయి. మామ్, ఏమైంది? చెప్పు అంటాడు మెల్లిగా. అజు, డాడీ నీతో మాట్లాడతా అంటున్నాను నాన్న. ఈ మధ్య నువ్వు ఆయనతో సరిగ్గా మాట్లాడడం లేదని చాలా బాధపడుతున్నారు నాన్న అంటుంటే, అప్పటికే డెవిల్ మాటలు కల్పన లౌడ్ స్పీకర్ ఆన్ చేసి వసంత్ కి వినిపిస్తోందని డెవిల్ కి అర్థమవుతుంది. ఏంట్రా, ఏం మాట్లాడవ్ అంటుంది డెవిల్ సైలెంట్ అవటంతో. అలా ఏం లేదు మామ్. తెలుసుగా, ఊరు నుండి వచ్చినప్పటి నుండి కేసులో బిజీగా ఉంటున్నా. అందుకే రేపటి నుండి కూడా ఫుల్ బిజీ. దానికోసమే చార్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సరే, డాడీతో నేను రేపు మార్నింగే మాట్లాడతాను. సరేనా? ఉంటాను మామ్. వేరే కాల్ వస్తోంది అంటూ కల్పన మాట్లాడే టైం కూడా ఇవ్వకుండానే కట్ చేసి బాధగా తలని వెనక్కి ఆంచి కళ్ళు మూసుకుంటాడు. ఏమైంది కల్పన? అజ్జు అప్పుడే కాల్ ఎందుకు కట్ చేశాడు? ఆతృతగా మొబైల్ లాక్కుని అడుగుతాడు డెవిల్. అది చెప్పాడు కదా వసంత్. చాలా బిజీగా ఉన్నాడట. ఇప్పుడు కూడా కేస్ పని మీదనే ఏదో వర్క్ లో ఉన్నాడట. రేపు మార్నింగ్ డైరెక్ట్ గా మీకే కాల్ చేస్తా అన్నాడు. ఇంకా మీరే ఆలోచించకండి. అసలే మీరు కూడా రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి. ఇందాకే వదిన కాల్ చేసింది. అన్నయ్యకి కూడా బాగోలేదట. కొన్ని రోజులు ఆఫీస్కి రాలేడు అని చెప్పింది. ఇంకా మీరు, నేను, కార్తీక్ నే చూసుకోవాలన్నీ. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. రేపు అచ్చు మాట్లాడతాడు మీతో అని పని ఉందని కిందకి వెళ్ళిపోతుంది కల్పన. కానీ మాయ వచ్చినప్పటి నుండే డెవిల్ తనని అవాయిడ్ చేస్తున్నాడని వచ్చాడని, ఇప్పుడు పూర్తిగా వదిలేశాడని వసంత్ ఫీలింగ్. అందుకే కసిగా మాయనే గుర్తు తెచ్చుకుని, అసలు పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను చంపేసి ఉండాల్సింది. వదిలేసి తప్పు చేశాను అని ఆలోచిస్తూ వీరు బేబీకి మళ్ళీ సడన్ గా ఏమైందా అని కాల్ కలుపుతాడు సంతమామ. కానీ అక్కడ వీరు మాట్లాడే స్టేజ్ లో ఉంటేగా. పాపం మమత ఫోన్ లిఫ్ట్ చేసి పొజిషన్ చెప్పేసరికి కాల్ కట్ చేస్తుంది. ఇంకా వసంతలో ఏవేవో ఆలోచనలు మొదలవుతుంటాయి. కొత్తగా పుట్టుకొచ్చిన తండ్రి ఆలోచనలతో
మళ్ళీ సంతమామ ఏం చేస్తాడో మరి. వసంత్ గురించి మాట్లాడేసరికి రాబర్ట్ ఇంకా ఆ టాపిక్ వద్దు అంటాడు. దానితో రియా సారీ సారీ అనవసరంగా చెప్పి బాధ పెట్టానా అంటూ మెల్లిగా ఆమె చేతుల్ని అతని ఛాతీ మీద నుండి పొట్ట మీదకి జార్చుతుంది. ఆ అంటూ చిన్నగా నొప్పికి అరుస్తాడు రాబర్ట్. అయ్యో ఏమైంది అంటూ టెన్షన్ గా చేతిని గబుక్కున వెనక్కి తీసేసుకుంటుంది రియా. ఏం లేదు, చిన్న పెయిన్ అంతే అంటూ పొట్ట మీద స్మూత్ గా రుద్దుకుంటాడు రాబర్ట్. పెయినా? కానీ ఎందుకు అంటూ రాబర్ట్ వద్దు అంటున్నా వినకుండా అతని షర్ట్ బ్లాక్ టీషర్ట్ కాస్త పైకి జరిపి చూస్తుంది. సిక్స్ ప్యాక్ బాడీ ఫిట్ గా ఉండి పొట్ట కూడా ఫ్లాట్ గా కనిపిస్తుంది. కానీ రైట్ సైడ్ కిందకి మాత్రం ఎర్రగా కమిలిపోయి కనిపించేసరికి ఏదోలా అనిపిస్తుంది రియాకి. అయ్యో ఇక్కడ ఏమైంది బేబీ? చాలా రెడ్ గా ఉంది. బ్లడ్ చూడు ఎలా క్లాట్ అయిందో. ఎలా తగిలింది ఈ దెబ్బ? నిన్నటికి లేనట్టుగా ఉందిగా అంటుంది ముందు రోజు ఇంట్లో గట్టిగా హక్ చేసుకున్నప్పుడు రాబర్ట్ ఏం పెయిన్ లేకపోలే అనకపోవడం గుర్తొచ్చి. లేదు రియా, ఉదయమే తగిలింది. జస్ట్ జిమ్ చేస్తుంటే చిన్న రాడ్ తగిలింది. అయినా నా ఫీల్డ్ లో ఇలాంటివి మామూలేలే. మీ బావ చేతిలో బుల్లెట్ ని తగిలించుకుని సేఫ్ గా వచ్చేసాను. ఈ చిన్న దెబ్బ ఏమవుతుంది చెప్పు అంటాడు చిన్నగా నవ్వేస్తూ. అంతేకాని రీతు తన చిట్టి చేతులతో గుద్ది గుద్ది ఇచ్చిన గిఫ్ట్ అని మాత్రం చెప్పడు. పాపం అన్నయ్య అనేసింది కదా అందుకే అనుకుంటా. చాలే, చిన్నదేం కాదు, రా ఇలా కూర్చో అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి పెయిన్ కిల్లర్ టాబ్లెట్ ఇచ్చి వేయించాక ఆయింట్మెంట్ కూడా రాస్తుంది. ఫ్లైట్ కి టైం అవుతోంది, పద వెళ్దాం అంటాడు రాబర్ట్. నేనేం వెళ్ళను. నీకిలా ఉంటే ఎలా? పద, నేను కూడా ఇంటికే వచ్చేస్తాను. ఆంటీకి చెప్తే ఏదో ఒకటి చేస్తారు అంటూ తొందర పెట్టేసి బ్యాగ్ పట్టుకుని డైరెక్ట్ గా పెళ్లి అవ్వకముందే అత్తారింట్లో ఉండిపోవడానికి అడుగు పెట్టేస్తుంది రియా పాప. ఆమె ప్రేమకి మురిసిపోతూ ఉంటాడు రాబీ బేబీ. డాడీతో నేను రేపు మార్నింగే మాట్లాడతాను, సరేనా? ఉంటానమ్మా, వేరే కాల్ వస్తోంది అంటూ కల్పన మాట్లాడే టైం కూడా ఇవ్వకుండానే కట్ చేసి బాధగా తలని వెనక్కి ఆంచి కళ్ళు మూసుకుంటాడు డెవిల్. ఇంకా వర్క్ చేయబుద్ధి కాదు. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేసి అలాగే వెనక్కి వాళ్తాడు. డెవిల్, డిన్నర్ రెడీ అంటూ తీర్చిగొంతుతో అరుచుకుంటూ వస్తుంది మాయా. "ష్" అంటూ ఆ సౌండ్ డెవిల్ కి చేరకముందే మాయాని ఆపేస్తుంది అంతర్. ఏమైంది అంటుంది డెవిల్ డల్ ఫేస్ చూస్తూ మాయా. ఫోన్ లో మాట్లాడిందంతా చెప్తుంది అంతర్. ఇంకా మాయా కూడా ఫీల్ అవుతూ అలాగే సైలెంట్ గా ఉండిపోతే, ఏంటే నువ్వు వెళ్ళి మన మొగుడు మూడు మారుస్తావని చెప్తే నువ్వు కూడా మంకు మూతి పెట్టుకుని కూర్చున్నావు అని గసురుతుంది అంతర్. మరేం చేయాలి, మావయ్య వల్ల మాటకి డెవిల్ బాధపడుతూనే ఉన్నాడు. పుట్టినప్పటి నుండి పెంచుకున్న ప్రేమ కదా అంటుంది మాయ బాధగా. దానికి ఎగ్గేం కాదు, ఇంత పొట్టిగా పెరిగావు కానీ బుర్ర మాత్రం ఇంకా పాదంలోనే ఉండిపోయిందే. మొగుడు బాధలో ఉన్నప్పుడే తెల్లం అడుగు ముందుకు వేయాలి అంటుంది అంతర్. అంటే బెడ్రూమ్ లోకా, కిచెన్ ఆర్ హాల్లోకా బుర్రగొక్కుంటూ అడుగుతుంది మాయ. భుజం మీద 4 గుద్దులు గుద్ది పక్క గదిలోకి లాక్కుపోయి ఏదేదో చెప్తూ ఉంటుంది. మనకి మాత్రం బీజిఎంలో పార్థాయ ప్రతిబోధితాం భగవత నారాయణ అని గీతబోధ వినిపిస్తుందన్నమాట. అర్థమైందా మాయమ్మ? ఆ ఇంతలా చెప్పాక కూడా అర్థం కాదా ఏంటి? ఇంక నేను చూసుకుంటాలే, నువ్వు పో అని చున్నీ ఎగరేసుకుంటూ మళ్ళీ డెవిల్ ఉన్న రూమ్ లోకి వెళ్తుంది. ఏం అర్థమైందో ఏమో, పిచ్చి పనులు చేయకుండా ఉంటే అంతే చాలు. పిచ్చి పుల్లమ్మా, నీ ఆత్మను నేనమ్మా, నీ పిచ్చి వదిలేది ఇప్పుడు చెప్పమ్మా అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంది అంతర్. డెవిల్ అంటూ నిండిగా లేపుతుంది మాయా. అంటూ చూస్తాడు. డిన్నర్ చేద్దువు రా అనగానే తను అనుకున్నట్టే, నాకు తినాలని లేదు బుచ్చమ్మ, ప్లీజ్ నువ్వు చేసేయ్ అంటాడు. అలాగే, కనీసం నాకు కంపెనీ కోసం అయినా పక్కన కూర్చోవా ప్లీజ్, ఇంకేం అడగను అంటూ ముద్దుగా అడిగేసరికి కాదనలేక సరే పద అంటాడు. కిందికి వెళ్ళాక ఒకే ప్లేట్ లో 2 నాన్లు పన్నీర్ కర్రీ వేసుకుని ముక్క తీసి కర్రీలో డిప్ చేసి, చెప్పు డెబిల్, మనం ఇంకా ఇక్కడ ఎన్ని రోజులుంటాం అంటూ మెల్లిగా తింటూ అడుగుతుంది. పూర్తిగా చెప్పలేనురా, ప్రెసెంట్ కనకారావుకి మెయిల్ పెడుతున్నాను,
నేను లీవ్‌లో ఉన్నట్టు బయట ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేస్తూ, ఇక్కడ రాబర్ట్ హెల్ప్‌తో అన్ని విషయాలు తెలుసుకోవాలి అని చెప్తుంటాడు. మాటల్లోనే పక్కకి జరిగిపోయి, అవునా? అయితే ఇంకొన్ని రోజులు మనకి టైం ఉందిగా. అప్పుడప్పుడు మనం ముంబై అంతా చూసేద్దాం. ఇన్నేళ్ళు ఉన్న స్టడీస్ వల్ల ఎక్కడికి వెళ్ళనే లేదు అంటూ ఏదేదో చెప్తూ ఒక్కో ముక్క పెట్టడం స్టార్ట్ చేస్తుంది. డెవిల్ కూడా ఇంకా ఆ పిచ్చిదాని మాటల్లో తెలియకుండానే 4 నాన్స్ తినేసి, అమ్మో! ఫుల్లయింది బుజ్జమ్మ. అసలు రోజు కంటే ఎక్కువే తిన్నాను అంటూ చాలా బావుంది. కావాలనే కిందికి రప్పించావా? అంటాడు దగ్గరికి లాక్కుని. వాళ్ళిద్దరిని అంతా చూసి, హమ్మయ్య! ఇన్నాళ్ళకి నేను చెప్పింది కరెక్ట్‌గా చేసి, నా పేరు నిలబెట్టింది అనుకుని నవ్వుకుంటుంది. మరి మూడ్ బాగోలేని మొగుడిని అలాగే వదిలేసి నేను తినేయాలా? నీకోసం ఇష్టమని ఇవన్నీ చేశావు తెలుసా? అంటూ తను కూడా గబగబా తినేస్తుంది. ఇంక డెవిల్ మాయకి గ్యాప్ ఇవ్వకుండా ముద్దులు పెట్టేసి, ఎత్తుకుని పైకి రూమ్‌కి నడుస్తుంటే అందరికి సిగ్గే సిగ్గు. ప్రోమో. సార్ నేను సునీల్‌ని అనగానే ఎవరో అర్థమై చెప్పు అంటాడు విసుగ్గా వసంత్. సార్ బెంగుళూరు బ్రాంచ్ మీద రైడింగ్ ఉందంట సార్. ఇన్ఫర్మేషన్ వచ్చింది. త్వరగా అక్కడ స్క్రాప్ అంతా క్లియర్ చేసేయండి అంటూ చెప్పి కట్ చేస్తాడు సునీల్. వసంత్‌కి క్షణంలో కంగారు మొదలైపోతుంది. మరి ఇప్పుడు వసంత్ ఏం చేయబోతున్నాడు? అసలు డెవిల్ రాబర్ట్‌ల ప్లాన్ ఏంటి? తెలుసుకోవాలంటే నా డెవిల్ గారితో రొమాన్స్‌ని ఫాలో అయిపోండి. థాంక్ యూ. మీ రూపలావణ్య.